Hi viewers, this is Sunita, faculty, Department of ECE, NRI Institute of Technology. నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఇంజనీరింగ్ బ్రాంచ్ని ఎలా చూస్ చేసుకోవాలి, అలాగే ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ గురించి డీటెయిల్స్ని, కెరీర్ ఆపర్చునిటీస్ని షేర్ చేశాను. ఈ వీడియోలో నేను మెకానికల్ ఇంజనీరింగ్ గురించి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. మనకి ఇన్నోవేషన్స్ వచ్చేటప్పటికి వీల్ దగ్గర నుంచి చెప్పుకుంటూ రావచ్చండి. బైసికల్స్, స్టీమ్ ఇంజిన్, దెన్ ఎయిర్ క్రాఫ్ట్స్, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనింగ్స్, తర్వాత ప్లేన్స్, రైల్వే, ట్రైన్స్, ఓకే, ఇలా చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయండి. సో బేసిక్స్ ఏంటి మనకి మెకానికల్ ఇంజనీరింగ్కి అంటే సేమ్ అండి, మళ్ళీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, కొంచెం మెటీరియల్ సైన్సెస్ గురించి కూడా నాలెడ్జ్. సో మీ ఇంటర్మీడియట్లో మీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఫౌండేషన్ కనుక బాగుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ బ్రాంచ్. సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే అండి మెకానికల్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకప్పుడు మనకి అంటే ఒక 40 years బ్యాక్ వేసుకోండి, వెన్న చిలకాలన్నా, పిండి రుబ్బాలన్నా, ఇంటి పనులు చేయాలన్నా, పొలాల్లో కోత కొయ్యాలన్నా, కుప్ప నూర్చాలన్నా, ఇలా చాలా పనులకండి శారీరక శ్రమ ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు చూడండి, లైఫ్ కంఫర్టబుల్, మిక్సర్స్, గ్రైండర్స్, వాషింగ్ మెషిన్స్, డిష్ వాషర్స్, వాక్యూమ్ క్లీనర్స్, రోటీ మేకర్స్, ఎయిర్ కండిషనర్స్, కష్టపడకుండా లైఫ్ని ఎంత హ్యాపీగా లీడ్ చేయొచ్చండి ఇప్పుడు. ఎలా అంటే ఇన్నోవేషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. అసలు మనకి స్మాల్ స్కేల్ అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏది తీసుకోండి, మషీన్స్ లేకుండా అంటూ ఏదైనా ఇండస్ట్రీ ఉందా చెప్పండి? అందుకే అండి మెకానికల్ వాళ్ళు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారండి, వీఆర్ మైటీ మెక్స్ అని. సో మెకానికల్ ఇంజనీరింగ్లో మీరు ఏం నేర్చుకుంటారు? You'll be learning about developments of machinery, production of power, then mechatronics, automobile engineering, industrial engineering, structural analysis, nanotechnology, aircraft engineering, aerospace engineering, automation of systems, robotics, ergonomics, etc. ఒకప్పుడు అండి మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఇండస్ట్రీలో మార్కెట్ జాబ్స్ కానీ ఎక్కువ మార్కెటింగ్ జాబ్స్ ఉండేవండి, లేదా ఇండస్ట్రీలో ఉండేవి. పేరెంట్స్ ఏంటంటే గర్ల్స్ని ఈ బ్రాంచ్కి ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదనమాట. అలాంటిది గత 10 ఏళ్ళుగా కనుక మనం చూసుకుంటే ఈ బ్రాంచ్లోకి గర్ల్స్ ఈక్వల్ అమౌంట్ ఆర్ మంచి రేషియోతో వస్తున్నారండి. ఎందుకంటే మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా మనకి ఇప్పుడు డెస్క్ జాబ్స్, దట్ ఈస్ ఆఫీస్ జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డిజైన్ చేయడంలో కానీ డెవలప్మెంట్లో కానీ మనకి సాఫ్ట్వేర్ రోల్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి గర్ల్స్ కూడా ఈక్వల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మెకానికల్లో, అండ్ దే ఆర్ ఆప్టింగ్ దిస్ బ్రాంచ్ వెరీ హ్యాపీలీ. ఓకే, సో మనకి వచ్చేసి సాఫ్ట్వేర్స్ వీ హ్యావ్ సాలిడ్ వర్క్స్, దెన్ క్యాటియా, ఎఫ్ఈఏ, సిఎఫ్డి, ఎఫ్ఎంఈఏ, మ్యాట్లాబ్, ఆన్సిస్, ఎక్సెట్రా. సో ఇవన్నీ ఏంటంటే మనం డిజైన్ చేయడానికి, మషిన్ని డెవలప్ చేయడానికి, దాని ప్రోటోటైప్ టెస్టింగ్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయండి. సో కంబషన్ ఇంజిన్స్లో, టర్బైన్స్లో, బ్యాటరీస్లో, రెఫ్రిజిరేషన్ కానీ, ఎయిర్ కండిషనింగ్ కానీ మనం ఫస్ట్ సాఫ్ట్వేర్తో డిజైన్ చేసుకొని అది అప్పుడు ఇంప్లిమెంటేషన్ చెక్ చేసుకుంటాం అన్నమాట. దెన్ మెకానికల్ ఇంజనీరింగ్ని కనుక పర్సూ చేస్తే మీకు ఏ ఏరియాస్లో కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో డిజైన్ ఫీల్డ్ మెయిన్ అండి, లాట్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇందులో. డిజైన్ అండ్ టెస్టింగ్, దెన్ ప్రెజెంటేషన్స్, ప్రోటోటైప్ డెవలప్మెంట్, రిపోర్ట్ రైటింగ్, సేల్స్, కన్సల్టేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, 3D 4D ప్రింటింగ్, ఎయిర్ బ్రేక్ సిస్టమ్స్, దెన్ అటానమస్ వెహికల్స్, సేమ్ ఇందాక చెప్పినట్టు టర్బైన్స్, హీటింగ్ డిజైన్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్, రెఫ్రిజిరేషన్, అండ్ మనకి చెప్పాలంటే ఫ్యూయల్ ఎఫిషియంట్ అండ్ పొల్యూషన్ రిడక్షన్ టెక్నాలజీ అండి మెకానికల్ అడ్వాన్స్మెంట్. దెన్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి మనకి ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ రెండిట్లోనూ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. గవర్నమెంట్ సెక్టర్ వచ్చేటప్పటికి మీకు బార్క్, బిహెచ్ఈఎల్, ఇస్రో, ఎన్టీపీసీ, సిఎస్ఎల్, బిఈఎంఎల్, BPCL, Engineering India Limited, Hull, MGL, then Midhan Limited, HPCL, DRDO, IOCL,
NHPC, GAIL, Coal India, SAIL, NFL, NPCIL, Oil India Limited, ONGC, SCI ఇలా కంపెనీస్ ఉన్నాయండి. సో వీటన్నిటిలోనూ ఏంటంటే గేట్ స్కోర్ ద్వారా వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందండి. సో మీరు ఆ వెబ్సైట్ని రెఫర్ చేసుకుంటే మీకు అందులో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నా ట్రిప్లీ వీడియోలో హౌ టు చూస్ ట్రిప్లీ వీడియో అనే దాంట్లో నేను ఐఈఎస్లో ఆపర్చునిటీస్ గురించి షేర్ చేశాను. మీరు ఆ లింక్ చెక్ చేసుకోండి. Similarly, mechanical students are also eligible for Union Public Service Commission exam, civils and IAS, IPS, IFS, IRS, itla chala career opportunities ఉన్నాయి. Similarly, Indian Railways, then Army, Navy, Air Force, etc. Private sector వచ్చేటప్పటికండి you have Tata, Godrej, Larsen and Toubro, Ashok Leyland, Kirloskar, General Motors, Reliance, ThyssenKrupp, Siemens, Mahindra and Mahindra ఇలా అనమాట. నేను ఓన్లీ కొన్ని మేజర్ కంపెనీస్ లిస్ట్ చెప్పానండి. అసలు మీకు మెకానికల్లో కౌంట్ చేయాలంటే ఏ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ తీసుకున్నా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తీసుకున్నా మషీన్ అనేది లేని ఇండస్ట్రీ అనేది ఉండదండి. సో యూ హ్యావ్ ఆపర్చునిటీస్ ఎవ్రీవేర్. యూ నీడ్ టు ఓపెన్ యువర్ ఐస్ వైడ్. సో నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ ఆప్ట్ ఫర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అండి, ఎంటెక్ కానీ ఎంఈ కానీ. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా త్రూ జిఆర్ఈ స్కోర్ గేట్ స్కోర్ అండి. అలాగే ఎంబీఏ వచ్చేటప్పటికి మంచి క్యాట్ స్కోర్ వస్తే యూ విల్ గెట్ ఇన్ గుడ్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్. అలాగే ఫారిన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఎంఎస్కి వెళ్ళొచ్చు, లేదా రీసెర్చ్ ప్రోగ్రామ్ ఉందండి ఎంఏఎస్సి అని, యూ కెన్ ఈవెన్ ఆప్ట్ ఫర్ దాట్. ఇంకా హైయర్ ప్యాషన్ ఉంటే కనుక యూ కెన్ గో ఫర్ పిహెచ్డి అండ్ పోస్ట్ డాక్టోరల్. అండ్ ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్స్కి యూరోపియన్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. రీసెంట్గా 5 yearsలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది మెకానికల్ ఇంజనీర్స్ దే ఆర్ ట్రయింగ్ టు పర్స్యూ మాస్టర్స్ ఇన్ యూరోపియన్ కంట్రీస్. ఎందుకంటే 2 years ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. మీకు మంచి CGPA కనుక ఉండి మీరు అంటే కొన్ని కంట్రీస్లో అయితే జిఆర్ఈ స్కోర్ అండి, కొన్ని కంట్రీస్లో అయితే CGPA మీద ఎలిజిబిలిటీ క్రైటీరియా కన్సిడర్ చేస్తారు. So you can refer or Google the information. Then by end of course కనుక మీకు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని మీరు కనుక రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ రెండింటినీ కనుక ఎక్వైర్ చేసుకోగలిగితే మీకు స్టార్టింగ్ ప్యాకేజెస్ మినిమం 50,000 నుంచి ఉంటాయండి. సో guys, I hope this information throws some light in field of mechanical engineering and it ignites some passion in you. So make the right choice and make the difference.